సినిమా తీసినాం మేము సినిమా తీసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. మొత్తానికి కొట్టాం. ఏది మాకేనా ఏంటన్నా పొద్దున్నుంచి ఒకటే మెసేజ్లు కంగ్రాట్స్లు. అంటే 9 years నుంచి మనం ట్రావెల్ కదా, పొద్దున్నుంచి ఇంకా ఒకటే ఫోన్లు మెసేజ్లు. ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు ఈరోజు? మనం కష్టం మొత్తం ఒక రోజుతో ఇదే ఉంటుంది కదా. ఇంకా రేపు పొద్దు ఫిలిం, ఇంకా సినిమా రావాలి, మనం సినిమా చేయాలి కదా. June 4th మళ్ళీ ఫైనల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సినిమా వచ్చినాక ఇంకా పెద్ద పార్టీ మామూలుగా మనం. అదే June 14th. June 14th మన ప్రివ్యూ. ఓకే, జూన్ కదా, July 4th ఫైనల్ చేస్తారు. ఓకే, ఈ 10 ఒకరిని ఫైనల్ చేసి మూవీ వాళ్ళతో చేస్తారు కాబట్టి. ఓ సూపర్. అప్పుడు మనం రావాలి. 10 వచ్చింది, ఎలా వచ్చిందో July 4th మన పేరు రావాలి. అప్పుడు ఫుల్ సెలబ్రేషన్ అనుకున్నాడు. ఆల్మోస్ట్ ఎంత 419 వీడియోస్ లో నుంచి టాప్ 10 లో అన్నొచ్చిండు. నేను మామూలుగా అయితే ఒక 1000 పైన అలా వస్తాయి అనుకున్నా. ఓకే సార్, 1000 వచ్చినా 400 వచ్చినా కానీ 400 లో మనం వస్తున్నాం 10 లో అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. నీకు ఎలా అనిపించింది? యాక్టింగ్ చేసావు కదా. నేను మనము అక్కడ ఎడిటింగ్ టేబుల్ మీద చూసినప్పుడు అనిపించింది మనకు వస్తుందేమో అని అనిపించింది, కానీ ఎక్కడో ఇంకా మనకన్నా ఎవరన్నా ఇంకా అంటే అప్పుడు ఇంకా మ్యూజిక్ అవ్వలా, అవ్వలేదు. డబ్బింగ్ అప్పుడు చూస్తే నాకు 10 లో వస్తాం 10 లో కాకపోయినా వస్తుంది మాది అని కాన్ఫిడెంట్ అయితే ఉంది నాకు. ఎలా అంటే ఇప్పుడు మనం ఆ రోజు తీసిన రోజు లైటింగ్ ప్యాటర్న్ చూసి ఆ టేకింగ్స్ కానీ నీవి నాకు బాగా అనిపించింది అలా. ఆ రోజే అనిపించింది నాకు వస్తుంది, మనది వస్తుంది కాన్ఫిడెంట్ ఉండే నాలో అయితే. అని చెప్పలేను మీకు బయటికి, అంతే. నీకు ఎలా అనిపించింది? అంటే నువ్వు కూడా ఉన్నావు కదా పక్కన. అసలు నేను వస్తాను అనుకుని కూడా అనుకోలేదు సార్. చాలా కష్టమైంది రానీకి. హైదరాబాద్ నుంచి విజయవాడలో చేసిన అంటే అయినా కానీ హైదరాబాద్ కాకుండా విజయవాడలో సెలెక్ట్ చేసి. విజయవాడ కొండపల్లి, మళ్ళీ కొండపల్లి. హైదరాబాద్ లో వేస్తారు షూట్స్ అందరూ. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంటుంది కదా, మేము కొండపల్లి ఇండస్ట్రీ చేసాం. కాదు, అది మన క్రేజీ థింగ్ ఏంటంటే ఫస్ట్ నీ దగ్గరికి రావడానికి కూడా చాలా అయినా కదా. ఫస్ట్ టైం తెలుసా చెప్పాలంటే మొత్తం మనం 0 బడ్జెట్ లో చేసాం. ఎందుకంటే 0 బడ్జెట్ లో అసలు అవుట్పుట్ కూడా సినిమా రేంజ్ వచ్చింది. 0 బడ్జెట్ లో అంత రేంజ్ అంటే మరి కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫ్రంట్ కెమెరా తెచ్చాం. ఫస్ట్ ఫ్రంట్ కెమెరా ఇచ్చాడు. ఫ్రంట్ కెమెరా అక్కడ హైదరాబాద్ లో ఉండిపోయింది. ఈ అన్నాను, అరే కెమెరా తీసుకొని రారా బాబు అంటే ఈడేమో ఛార్జీలు డబ్బులు అంటే వీడియో ఏదో బాబు టైట్ లో అన్నాడు. మళ్ళీ ఏం చేస్తాం, వీడియో వస్తాయి, నువ్వు వస్తావు. హైదరాబాద్ కదా, ఎందుకంటే అవన్నీ తీసుకొని కూడా రావాలి. ఒకళ్ళు తేలేరు, ఇటు రానంటాడు, ఇటు రాకపోతే నువ్వు రావు. అసలు ఏమన్నా కంప్లీట్ అసలు ఆపేద్దాం. నిజంగా అనుకున్నా అసలు ఆపేద్దాం దీన్ని. లేకపోతే అక్కడ ఏమన్నా ఫోన్తో చేద్దామా అంటే మన దగ్గర అవకాశం లేదు, ఫోన్తో చేద్దామా. ఫోన్తో చేయడం ప్లాన్, సెకండ్ ప్లాన్ వేసాను. ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్ రాకపోతే ఫోన్తో చేద్దాం, ఇంకొకరిని పెట్టి చేద్దాం మీ ప్లేస్లో అనుకున్నా. ఆ లాస్ట్ మూమెంట్లో మనోడు మళ్ళీ వస్తానని చెప్పి మొత్తానికి అలా మంచి ఛాన్స్ ఎట్లా వదుకుంటాం భయ్యా. డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి మనోడు ఛార్జీలు డబ్బులు పెట్టుకొని హైదరాబాద్ ఎంత పెద్ద ఇండస్ట్రీ వదిలేసి కొండపల్లి చేసాను. కాదు భయ్యా, అక్కడ ఏమైందంటే నువ్వు ఏం చెప్పినావు, నువ్వు ఎక్స్పైజ్ అమౌంట్ చెప్పినావు, అది తీసుకొని రా సరిపోతుంది అన్నావు. కానీ మా ఇద్దరికి అక్కడనే ఛార్జ్ డబ్బులు అక్కడనే అయిపోయినాయి. ఛార్జ్ డబ్బులు అయితే ఓకే. మేము ఇంకా బస్ లో కూర్చున్నాక కూడా మాకు ఫుడ్ కావాలి కదా, ఫుడ్ కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు. మండి అంటాడు మళ్ళీ అన్న, డబ్బులు లేప్పుడు మండి అది కానీ అది చీప్ ఉండే పోయా, అందుకే తీసుకున్నా. మండీలో చీపా? మళ్ళీ చీప్ మంది ఉండే, అది చీప్ మండి 130 రూపీస్ ఉంటుంది. 130 రూపీస్ మండి ఒక ప్లేట్. 2 ప్లేట్లు తీసుకొని తిన్నాము. మొత్తానికి అయితే వచ్చారు. నేను మెయిన్ అక్కడ చేయడానికి రీజన్ ఏంటంటే, కొండపల్లి రమ్మడానికి రీజన్ ఏంటంటే అక్కడ లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్ ఫిక్స్ అయిపోయా. ఆర్జీవి ఎప్పుడైతే అది చెప్పాడు సీన్ ఎప్పుడైతే చెప్పాడో ఆ సీన్ బట్టి నాకు లొకేషన్ ముందు చూసా. ఎలాంటి లొకేషన్ హైదరాబాద్ వచ్చి చూసి అంత టైం లేదు, దొరికితే తెలియదు నాకు. ఆ లొకేషన్ కోసం మమ్మల్ని కొండపల్లి రమ్మన్నా ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఆయన వెళ్ళగా అయ్యారు కదా గఫూర్ గారు, ఆయన గెటప్ అండ్ వాడి వైట్ హెయిర్, అలాంటి వ్యక్తి కూడా అక్కడ ఉండాలి, మరి ఎదుర్కోవాలి. మెయిన్ దానికోసం యాక్టర్ ప్లస్ లొకేషన్ కొన్ని నాకు అక్కడ అనుకూలంగా ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చి చేయమన్నమాట. అన్న యాక్టర్ అన్నావు కదా, దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ ఎక్కడేం చేయొచ్చు అంటే ఎక్కడ ఉండేది సినిమా చేయొచ్చు కదా, హైదరాబాద్ కాదు కదా. అవునా కదా కదా, ఆర్జీ చెప్పే కదే కదా. ఈ రోజుల్లో అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఓటీటీలు, యూట్యూబ్, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. థియేటర్స్ కాకుండా
సినిమా ఎక్కడైనా చేయొచ్చు కదా, హైదరాబాద్ లో వచ్చి చేయాలి, ఇండస్ట్రీకి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలి, ఇవన్నీ పోయింది కదా దీంతో. ఫారెన్ లోనే చేస్తారు, మనము కొండపల్లిలో చేయలేమా? అంటే కొండపల్లి ఫారెన్ కి నువ్వు లింక్ పెడతావా? అంటే కొండపల్లి ఫారెన్ అంతా ఫారెన్ అయ్యండి, మళ్ళీ అట్లా చేసినావు నువ్వు దాన్ని, అట్లా అవుట్పుట్ అంటే చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి దాన్ని ఫారెన్ చేస్తాను తెలియదు కానీ. ఒక్క నిమిషం, నువ్వు యాక్టర్ అన్నావు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు దాంట్లో నువ్వు నాకు సీన్ చూసినప్పుడు ఆ సీన్ చూపించినావు కదా, అర్జీవ్ సార్ పంపించిన సీన్ కాంపిటీషన్ ది, అవన్నీ చూసినప్పుడు నాకు దాంట్లో నా ఏజ్ కాకుండా దాంట్లో 24 ఏజ్ 25 ఏజ్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంది కదా, నువ్వు నన్ను పెట్టాలని ఎలా అనుకున్నావు ఆ ఏజ్ కి? అంటే ఆ సీన్ చదువుతున్నా, ఓకే 40 years అనే సూర్య పేరు గుర్తులేదు, 40 years 25 years ఏజ్ ఇచ్చారు. నాకేమనిపించింది అంటే 25 years అంటే ఆడు కొద్దిగా పెద్దవాళ్ళలాగా ఉంటాడు మ్యాక్సిమం కదా, 25 years ఏజ్ ఆడు కొద్దిగా బలుపోదు ఉంటుంది, ఆడు గన్ చేస్తే హ్యాపీగా మంచి మూమెంట్, కాల్చే మూమెంట్ ఉంటాడు, భయపడే దాంట్లో ఉంటాడు నా ఉద్దేశం, నాకు అనిపించింది. నాకున్న సర్కిల్లో నువ్వు చిన్నపిల్లడు కొద్దిగా 19, 18 ఐదు నువ్వే, ఈ ఏజ్ వరకు ఇస్తే గన్ను భయపడతాం అనేది రీజనబుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం గన్ను పట్టుకున్న ఫీల్ భయపడతాం అనేది ఈ ఏజ్ వరకే సెట్ అవుతుంది నాకు అనిపించి. ఆయన అన్నారు కదా ఆర్జీ గారు, ఇష్టం వచ్చిన ఏజ్ పెట్టుకోండి, ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టుకోండి, అవుట్పుట్ నాకైతే థీమ్ మారకూడదు, ఆయన కూడా థీమ్ తీసాం, నేను ఏజెస్ మార్చి పేర్లు మార్చి నాకు ఇష్టం వచ్చిన చేసాను. ఓకే, అదొక చిన్న డౌట్, మన గురూజీ యాక్టింగ్ ఎట్లుంది? నిజంగా నేను ఫస్ట్ టైం అంటే చాలా మంది, నేను ఇంతమంది ఒక 15 షార్ట్ ఫిల్మ్ చేశా ఈ 9 years. ఎప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినా ఈ డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది చెప్పేవాళ్ళు, అంటే యాక్టర్తో కూడా కొంతమంది బాగుందని చెప్పేవాళ్ళు కొద్ది. ఇది నేను చేసిన మొత్తం అవుట్పుట్ అయిపోయిన తర్వాత, డబ్బింగ్ మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత కొంతమందికి మా పర్సనల్గా చూపించా, అంటే వాళ్ళ రివ్యూగా మనం తీసుకోవాలి ఎలా ఉందనేది చూపిస్తే, వాళ్ళు ఈ అబ్బాయి ఎవరు యాక్టింగ్ బాగా చేశాడు బ్రో, ఈ అబ్బాయి భలే చేశాడు యాక్టింగ్, ఓకే అంటే వీడి గురించి మాట్లాడారు. ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే అక్కడే సక్సెస్ అయిపోయి అనిపించింది, ఎందుకంటే ఒక మంచి యాక్టర్ సెలెక్ట్ చేశాను, యాక్టర్ మంచి యాక్టర్ సెలెక్ట్ చేశాను, ఎందుకంటే మెయిన్ ఆడి మీదే కదా మొత్తం సీన్ నడిచేది ఆ సీన్ కదా, ఆడి చేయకపోతే మొత్తం పోయినట్టే కదా. మనం సింగిల్ టేక్ తీసాం మొత్తం, అనుకున్నది నాకు అనుకున్నాక ఇంకెక్కువ ఇచ్చాడు. ఉన్నావు కదా ఆ రోజు, నేను కూడా అవునా, వీళ్ళతో జబ్బలు చూపించింది నువ్వే కదా, జబ్బలు నేను చెయ్యన్నా కానీ చేయించినావు బ్రో నువ్వు. నిజంగా నీ జబ్బల్లో చూసే నువ్వు పెట్టా, నీ జబ్బలు చూసి నువ్వు పెట్టా, నీ పెట్టే ఉద్దేశమే నాకు లేదు. ఫస్ట్ వాళ్ళ ముగ్గురే మెయిన్, వీళ్ళు ముగ్గురే మర్చిపోయి అతను వరుణ్ అని చెప్పి విజయవాడ అతను గడ్డం అదంతా, అతను కూడా విలన్ లుక్ ఉంటారు మనం. ఓకే కాదన్నా, ఇది మన దాంట్లో విలన్ క్యారెక్టర్ చేసిండు కదా, ఆయన యాక్టరేనా? అతను యాక్టర్ కాదు, అతను ఒక కంపెనీలో ఎంప్లాయ్. ఆయన ఎప్పటి నుంచి ఒక ఛాన్స్ మురళి అడిగేవాడు. నాకు అనిపించింది అంటే ఆయన లుక్ బాగుంటుంది, విలన్ లుక్, అలాంటి సబ్జెక్ట్ నేను ఎప్పుడు తీలా. ఇతను ఈ సీన్ ఎప్పుడైతే ఆర్జీ చదివానో ఆయన గుర్తొచ్చాను, నాకు గుర్తొచ్చి అమ్మన్న ఫోన్ చేసి మీ కళ నెరవేరిపోతున్నారు అన్నీ అని ఇంకా పిలిచి, ఆయనతో ఫస్ట్ టైం యాక్టింగ్ పాప ఆయన అంటే ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు, కానీ అంత మించి రాదు, ఇక అర్థమైపోయింది సీన్ ఫస్ట్ టైం కదా, ఆయన కూడా ఇబ్బంది పెట్టకూడదు చెప్పి ఇంకా అంతవరకు చాలా అని చెప్పి. నువ్వు ఆ విలన్ లుక్ అన్నా కదా, నేను కూడా మా ఇంట్లో చూపించిన అన్నది, నువ్వు పంపించింది నార్మల్గా ఇంట్లో చూపించిన, మనం చూపించుకున్నాం కదా, చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా, మా అన్న ఫస్ట్ చూడంగానే, అంటే ఫస్ట్ ఓపెనింగ్ షాట్ కూడా అయినదే కదా, సరే లుక్ బాగుందిరా ఆయన ఎవర్రా అది ఇది అని అడిగితే దానికోసం. ఎందుకంటే మెయిన్ ఆర్జీ గారు అక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, అక్కడ నువ్వు ఏ ఫోన్తో తీస్తావా, కెమెరాతో తీస్తావు, దేంతో తీస్తావు, నాకు బడ్జెట్ అని అనవసరం, మెయిన్ ఆయనకు కావాల్సిన లుక్స్ అన్నాడు, క్యారెక్టర్ లుక్స్ ఫస్ట్, నెక్స్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్, తర్వాత లైటింగ్ మ్యూజిక్ అన్ని చూస్తారు అనుకో, నెక్స్ట్ ఫస్ట్ లుక్స్ అనేది బాగుండాలి, అంతే కదా. అంతే కరెక్ట్. ఇప్పుడు కెమెరాకి ఫస్ట్ యాక్టర్ అనేవాడు లుక్ అనేది ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు ఉంటేనే కదా నెక్స్ట్ అన్ని వస్తాయి. అవును, ఉద్దేశం ఆయన లుక్ కోసం నేను ఆయన్ని. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మీకు తెలియని విషయం, ఇప్పుడు దీనికి డిఓపి ఆ రోజు చేశారు కదా శివాజీ మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆయనకి అసలు కెమెరా అని తెలియదు. తెలియదు, కెమెరా కూడా ఫస్ట్ టైం పట్టుకున్నాడు నేను. ఓకే, కానీ మంచి ఆయన నేను ఫస్ట్ టైం ఫోన్ చేసి, బాబు ఇట్లా చేయాలి బాబు అంటే చేద్దామన్నాడు. మరి కెమెరా అది నీకు చేస్తామంటే, అది నాకు రాదు కెమెరా, అది ఫస్ట్ టైం, మరి అట్లా ఏంటంటే నేను చెప్తాను నువ్వు రా అని చెప్పి ఏం చేశానంటే, ఆయన కెమెరా సెట్టింగ్స్ ఏం తెలియదు. ఓకే, కెమెరా తెలియకుండా కెమెరా ఛాన్స్ ఎట్లా ఇచ్చినా డిఓపిగా, అంటే మళ్ళీ అది కాంపిటీషన్ ఇంకా ఇంత మిస్టేక్ అయినా మనం ఫెయిల్ అయిపోతాం. మీనింగ్ ఏంటంటే,
అసలు సినిమాకి డిఓపి మీనింగ్ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అవును. కెమెరామెన్ అంటే కెమెరా పట్టుకొని తీయటం కాదు, డిఓపి అంటే కెమెరా పట్టుకొని తీయటం కాదు, ఫస్ట్ లైటింగ్ సెన్స్ ఉండాలి. ఓకే ఓకే, లైటింగ్ మాత్రం మామూలుగా ఎట్లేడు అన్నది. అవును, ఫస్ట్ లైటింగ్ ముందు మాట్లాడుతుంది. ఆ లైటింగ్ సెన్స్ ఉంది చూసారా, ఆ లైటింగ్ సెన్స్ ఆయన ఫుల్ ఉంది, నాకు తెలుసు ఆ విషయం. ఎప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అయ్యా నేను. ఆ లైటింగ్ సెన్స్ ఉంది ఫస్ట్. నెక్స్ట్ ఫ్రేమింగ్ బాగా పెడతాడు. నేను అనుకున్న ఫ్రేమింగ్స్ ఉన్నాయి కదా, ఏమైతే ఆయనకి అసలుకి ఏం తెలియదు అన్న ఆయన లైటింగ్ సెన్స్ ఎట్లా అంటే ఆయనతో ఎంతమంది నేను పరిచయం ఆయన మాట్లాడుకున్నాము. మేము ఫస్ట్ బై వన్ ఒకటి చేసాం షార్ట్ ఫిల్మ్. అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ ఉండేది. ఓకే, ఆయన మేమంతా మాట్లాడుకుంటే ఆయన కెమెరా గురించి చెప్పే విధానం కానీ, కెమెరా ఎలా ఉంటుంది, లైటింగ్ చూసి ఎలా ఉంది, మేము మాట్లాడుకుంటాం కదా, అక్కడ ఆయన సెన్స్ అర్థమైపోయేది నాకు. ఓకే, కొన్ని ఆయన మొబైల్లో చేస్తాడు సర్దిరిపో తెలుసు, మొబైల్లో చేస్తాడు. అసలుకి మేకింగ్ కూడా ఉన్నాయి, పెడతాను. అసలు మొబైల్లో చేస్తాడు, చూస్తే నాకు మొబైల్లో ఇలా చేస్తాడు అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మొబైల్ ఎలా చేస్తాను, కెమెరాలో ఇంకెంత బాగా చేయాలా కదా. నేను అది చూసాను మ్యాక్సిమం. ఆయన లైటింగ్ సెన్స్ ఒకటి, ఫ్రేమ్స్, ఈ రెండు ఆయన నాకు బాగా ఇష్టం. అందుకని కెమెరా ఏముంది, సెట్టింగ్స్ 2 రోజులు సాయం నేర్చేసుకుంటాను కదా, మెయిన్ డిఓపి కావాల్సినదే. అందుకే నాకు నేను షూట్కి వెళ్ళే ముందు ఆయనతో కూర్చుని, బాబు నాకు ఇది సీను, అదే కొంచెం పక్కన తీసుకెళ్ళి మాట్లాడాం కదా, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలే. ఒక ½ an hour కూర్చున్నాం, నాకు ఇది సీను ఇలా ఉంటుంది, నాకు ఈ లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అని చెప్పి అంతే. సెట్ లొకేషన్కి వెళ్ళాం, లొకేషన్లో చూసుకుందాం. మన దగ్గర ఉన్న లైట్లతో మళ్ళీ మనం భారీ లైట్లు పెట్టలా, మన దగ్గర 2 లైట్లతో మళ్ళీ ఎక్కువ లైట్లు ఉన్నా కానీ మంచిగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన దగ్గర ఉన్న లైటింగ్తో 2 లైట్లతో మీరు ఎంతో డిస్కస్ చేసుకోండి. లొకేషన్కి వెళ్ళి ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ కారు పక్కన పెడితే బాగుంటుంది, బ్యాక్ మీద పెడితే బాగుంటుంది మాట్లాడుకొని. అది మీరు తీసినప్పుడు కూడా నేను దాంట్లో చూసినా కదా కెమెరాలో, ఆ డిఫరెంట్ ప్యాటర్న్, అది ఒక సైడ్ పడడం, ఒక సైడ్ షాడో, అది కూడా చెప్తున్నా కానీ నేను దానికి మట్టికి 100 మార్క్స్ అది కూడా బాగా అనిపించింది. ఇందులో ఎవరెవరు మంచిగా చేసారు, ఎవరికి ఎట్లుంది క్యారెక్టర్ వైజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర ఫస్ట్ అందరికన్నా నేను ఇస్తాను, ఎందుకు మెయిన్ ఆడితే కాబట్టి. థ్యాంక్ యూ. నెక్స్ట్ యాక్టింగ్ ఎరగదీసాడు. ఎప్పుడైతే మన ఒక ఆడియన్స్ చూపించాను నేను, అతను చూడంగానే మనడు యాక్టింగ్ పిల్లడు ఎరగదీసాడు, కుర్రాడు ఎవరు అనగానే నాకు అక్కడే 100 మార్క్స్ మనోడు. ఓకే, నెక్స్ట్ ఆయన గఫూర్ గారు పెద్ద ఆయన కూడా యాక్టింగ్ ఎరగదీసాడు. సెకండ్ థర్డ్ మన విలన్ కూడా. అంటే నువ్వు ఆల్రెడీ నుంచోబెట్టా నీకు క్లోజ్ ఏజ్ కూడా ఇంకా ఆ రోజు షూట్ మొత్తానికి జరిగింది కదా, మనం 7కి స్టార్ట్ చేసాం అండి, 7, 8 అట్లా 8 అనుకుంటా. నైట్ 2 అయిపోయింది. మనం తిన్నా ఏం తినకుండా కూడా చేసాం. అంటే మనం జీరో బడ్జెట్ కదా. ఆ రోజు నైట్ గుర్తుందా? అంటే మనకి కెమెరాలు మా ఫ్రెండ్ది హైదరాబాద్, మీరు ఛార్జీ పెట్టుకుని వచ్చారు అనుకో, ఛార్జీ అంటే 1000 రూపాయలు ఏమంటే అది మీ ఛార్జీలే. ఓకే, డిఓపి మా వాడి ఫ్రీ. ఓకేనా, ఫుడ్ పెట్టలా. అంటే జీరో బడ్జెట్ లో మనకి సీన్ వచ్చేసింది. అది సినిమా రేంజ్ లో అవుట్పుట్. ఒక సినిమాలో ఒక చిన్న సీన్ చూసిన రేంజ్. అవును కదా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అందుకనే నా హోప్ ఏంటంటే July 4th ఖచ్చితంగా ఎక్కడో మనకి వస్తుందని నమ్మకం. ఇది పీవీఆర్ లో ఫర్ ద బెస్ట్ ప్రసాద్ ల్యాబ్స్ వేస్తున్నారు. అదేంటి 14 ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ అనగానే నేను మామూలుగా మార్నింగ్ ఏంటనుకున్నా, మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్, ఫస్ట్ యాజిటైన్ ఓపెన్ చేయలే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగా పేరు ఎవరు శివ అని ఏదో పేరు గుర్తురావట్లా. కంగ్రాట్స్ బ్రో, ఇట్లా యాజిటైన్ మీ సెలెక్ట్ ఈడవుడు నాకు మెసేజ్ పెట్టాడని చూస్తే యాజిటైన్ ఓపెన్ చేసా. ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అలా పెడతామో తెలియదు నాకు. అదే అంటే నాకు ముందు రోజు ఆల్రెడీ ముందు రోజు ఒక లేడీ కాల్ చేసి యాజిటైన్ ఇంజిన్ నాకు మైండ్ పోయింది. యాజిటైన్ ఇంజిన్ మనకు ఫోన్ వచ్చింది, ఇట్లా మీ ప్రూఫ్ ఫోటో పంపమంటే ఇట్లా అమ్మ మన సెలెక్ట్ అయిపోద్దిలే. అయినా అయినా సరే మీకు చెప్పలా, ఎందుకంటే నాకు నమ్మకం 10 వచ్చిందో ఇంకా అప్పటికి నమ్మకం లేదు. ఎప్పుడైతే పొద్దున్న చూసానో ఇంక అందరికి ఫోన్ చేయడం, మన టీం అందరికి ఫోన్ చేయడం, చెప్పడం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవడం. అదే నేను కూడా అన్న మార్నింగ్ నాకు 7:30 ఆ టైం కాల్ చేసినా కదా, పొద్దున చేసిండు, తమ్ముడు మన సెలెక్ట్ అయిపోయింది అన్నాడు. ఓ హ్యాపీ అని చెప్పి అన్న నేను మళ్ళీ చూసి కాల్ చేస్తా అని చెప్పిన. యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఆర్జీవిడెన్ ఛానల్ అని ఓపెన్ చేస్తే దాంట్లో లేదు. అన్న కాల్ చేసిన,
అన్న ఏందన్నా మనం లేదు కదా యూట్యూబ్ లో అంటే యూట్యూబ్ కాదు తమ్ముడు ఆ వెబ్సైట్ లో పెట్టినారు అని అన్నాడు. పెట్టాడు. నేను షాక్. అది పక్కన పెడితే కింద మొత్తం మ్యాటర్ రాసి ఏం మ్యాటర్ నేను మామూలుగా యూట్యూబ్ లో పెడతాడేమో దీనికి అంత హంగామే ఉండదు అనుకున్నాను. 14th ప్రసాద్ యాప్ లో ప్రెస్ మీట్ అందరు రావడంగా నాకు మైండ్ పోయింది. మామూలుగా మైండ్ బ్లాక్ నాకు. ప్రెస్ మీట్ ఏంటి, ప్రసాద్ ల్యాబ్ లో మంద ప్రివ్యూ ఏంటి, మీరేనా లేకపోతే మేము కూడా రావచ్చా? మాకు కూడా ఎంట్రీ ఉందా? రావచ్చు. ఆడియన్స్ కాబట్టి ఎవరు ఫిల్మ్ అనేది టీం కూడా రావచ్చు. టీం కదా, టీం కూడా తెలియదు మనకి అక్కడ ఎలా. ఇప్పుడు చెప్తా అసలు ప్రసాద్ ల్యాబ్స్ అనే మనకు వద్దు తెలిసింది. అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్. ఓటింగ్ ప్రాసెస్ లేదు కదన్నా, వాళ్ళు చెప్పిన చేంజ్ ఏదో ఉంది. ఓటింగ్ ప్రాసెస్ ఉంది, ఓటింగ్ ప్రాసెస్ ఉంది. అది ఎవరు ఓట్లు వేస్తారు అనేది తెలియదు. మనం వేస్తాం, ఆడియన్స్ వేస్తారా, ప్రెస్ వాళ్ళు వేస్తారా, ఆర్జీవి వేస్తారా మనకైతే తెలియదే. కానీ ఖచ్చితంగా 14th కోసం వెయిటింగ్. అసలు ఇంకా యూట్యూబ్ లో పెడతాడే మామూలు కదా అనుకున్నా. ఇంకా 14th రోజు 14th ఫుల్ మామూలుగా ఎంజాయ్. 14th రోజు అన్నయ్య జీవితాన్ని కలవడం మన టీం అందరినీ ఎట్లా అనిపిస్తుంది? ఆర్జీవిని 3 times కలిసినాం ఆల్రెడీ. కలవడం అనేది 3 times కలిసి. అవునా? ఎప్పుడు ఆయన గుర్తుందో తెలియదు కానీ నేనైతే నాకైతే 3 times గుర్తుపడతాను అనుకుంటున్నా. చెప్పు, ఒక ఎక్స్పీరియన్స్ చెప్పన్నా మంచిది. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వద్దులే, సినిమా విషయం చెప్తా. ఆర్జీవితో ఒక నాకు 3 times 3 experiences ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. అది ఎక్కడ చెప్తే కూడా బాగోదు. మనం సక్సెస్ అయ్యి సినిమా తీసిన తర్వాత ఆయనతో కూర్చొని డైరెక్ట్ గా ఆయనతో కూర్చొని ఎంటర్ అయ్యేది నాకు డ్రీమ్ ఉంది. అంటే అందరూ ఆయనతో ఈ పిచ్ క్వశ్చన్స్ అడిగి అన్ని రెగ్యులర్ గా అడుగుతారు కదా, అట్లా కాదు. నాకు ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉంది. నేను క్వశ్చన్స్ నేను యాంకర్ గా చేసి ఆయన కొన్ని పర్సనల్ గా నాకు అడగానే ఉంది. ఆ ఇంటర్వ్యూ కూడా చాలా వెరైటీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ఎలా చేస్తున్నాం మనం అలాగే ఉంటుంది, ఇంకా న్యాచురల్గా ఉంటుంది. రాజీవ్ గారితో ఇంటర్వ్యూ వస్తే భలే ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ చేయాలని కోరిక, మరి చూద్దాం. ఆయన ఇంటర్వ్యూ చూసి అవునా ఇస్తే అవకాశం నిజంగా. ఎందుకంటే ఆయన అంటే చాలా అదే బయట నెగిటివ్ విని ఉంటాయి కదా, ఆయన్ని పక్కన పెడితే అసలు ఆయన గురించి నేను అసలు డైరెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ఇక్కడ దాకా ఎలా వచ్చాను అనేది కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. అది ఆయనతో కూర్చొని మాట్లాడితేనే బాగుంటుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ 3 times కూడా ఆయనతో కూర్చొని మాట్లాడితేనే బాగుంటుంది. ఓకే, ఒక చిన్న డౌట్. విలన్ గారి కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఎవరా కాస్ట్యూమర్? అంటే ఇప్పుడు నువ్వు అడగాలి క్వశ్చన్, ఎందుకంటే కావాలని విలన్ గారు అసలు కామెడీ సార్. మన వాడిని పక్కన నుంచో వెళ్దాం అనుకున్నా. ఆ కోట్ బ్లూ కోట్ ఏదైతే ఉందో, బ్లూ జాకెట్ ఏదైతే ఉందో అది మన వాడు వేసుకొని వచ్చాడు. ఓకే, నేనేమో ఆయన మామూలు కాస్ట్యూమ్ చెప్పా విలన్కి. అవును, మామూలు రెగ్యులర్ ఎక్కడ నాకు కొడుతుంది మామూలు కొంచెం మీరు చెప్పారు ఇంకా కొద్దిగా బాగుంటుందా అని చెప్పారు. మన దగ్గర సోర్స్ లేదు కదా, కాస్ట్యూమ్ దగ్గర మనకేం లేదు కదా. ఇంకా మనోడే బ్రో ఇదే చూపించంటే నువ్వేం వేసుకుంటావు అంటే జబ్బలు చూపించాడు. నాకు అసలు దీనికని అసలు చెప్పాలంటే కాస్ట్యూమ్ ఏమైనా చేంజ్ అయిపోయిందేమో, ఆయన కాస్ట్యూమ్ వీడి కాస్ట్యూమ్ ఆయనకి వెళ్ళిపోయింది అన్నట్టుగా. అంటే ఈయన లోపల ఆయన వేసుకున్నట్టు ఆయన బయట వేసుకున్నట్టు అనిపించింది నాకు. అనిపించి ఆయనకి ఏం కానీ నాకు సెట్ ఈ షూ కూడా ఆయనకి వేయించా. వీడు షూ వేయించి ఎప్పుడు ఏమైనా నుంచో పెట్టేసి ఆ జబ్బలు పెట్టేసి హైలైట్. అది హైలైట్ నిజంగా. నువ్వు ఆ కోట్ వేసుకున్నా కన్నా జబ్బలతో పర్ఫెక్ట్. ఆయన కోట్ వేసుకుంటేనే బాగుంది. అంతేలే, ఆయన బాగుండాలని మెయిన్ ఆయనే కదా. మెయిన్ నువ్వు అతను అట్లా కాదు. ఇప్పుడు షర్ట్ లేకపోయినా కానీ అట్లా నిల్చోబడతారు. ఎందుకు తెలుసా? ఆయన కోట్ ఇంపార్టెంట్. అన్న ఫ్రేమ్ పెట్టి బాగుంది మనీష్ నిజం బాగుంది మనీష్ అంట. అది ఎంత సోది. అట్ లాస్ట్ ఎన్నో కష్టాలు పడ్డాం తీయడానికి. కానీ మనం అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి. నిజంగా అయితే తమ్ముడు మీతో రారని అనుకున్నాను. నిజంగా లాస్ట్ టైం వస్తాను చెప్పారు కానీ నిజంగా మీతో రారు. దీన్ని మరి అంటే ఇంకొక అతను ఉన్నాడు విజయవాడ కుర్రోడు. ఓకే, అతన్ని పెట్టి ఫోన్లు చేద్దాం అనుకో. ఓకే, అయితే మా కుర్రోడు ఫోన్ చేసామో తెలుసా, అన్న నేను ఆర్జీబీ నేను కూడా చేస్తున్నా అన్న, వేరే వాళ్ళు పిలిచాడు అంటే పాపం ముందు కమిట్ అయిపోయాడు కదా, సరే తమ్ముడు వదిలేసి అని చెప్పి మళ్ళీ నీకే ఫోన్ చేసి రావాల్సిందే అని కొద్దిగా గట్టిగా అడిగేసరికి మావాడు మీరు వచ్చి మడికి నేను సక్సెస్లో ఖచ్చితంగా మీరు వన్తో పార్ట్ అయ్యారు. కాదు, అయినా అన్నకి మనము ఓవరాల్ గా చెప్పినాం ఇప్పుడు అంత లాస్ట్ కి వస్తున్నాం మేము బుక్ చేసుకున్నాం అని చెప్పి. అప్పుడు అన్నకి నమ్మకం లేదు. ఎక్కిన తర్వాత మేము ఒక వీడియో పెట్టినాం చూడు, అప్పుడు నమ్మిండు. పోయింది లేదు అంటే మనం ఇది 20th May 20 లాస్ట్ డేట్. మనం 16 వచ్చినట్టున్నారు. 16 మనం స్టార్ట్ చేసి ఉన్నాం. 4 days లో మనం షూట్ చేసి మ్యూజిక్ చేయించాలి. మర్చిపోయి మ్యూజిక్ మీ తమ్ముడు మ్యూజిక్ మా తమ్ముడు
ఫస్ట్ టైం అంటే మా తమ్ముడు చిన్నప్పుడు 6 years నుంచి నేర్చుకున్నాడు, కీబోర్డ్ అంతా ప్లేయింగ్ నేర్చుకుని సాంగ్స్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఓకే, ఓన్గా సాంగ్ కంపోజింగ్ సాంగ్స్ ఏదో అని చేస్తున్నాడు. మా వాడు ఫస్ట్ కామెడీ తెలుసా, మా వాడికి సీన్ చూపించలా, ఓకే, అసలు సీన్ మా వాడు చూడలా. అరే నేను ఇట్లా ఆజీ సీన్ అనుకున్నా, ఇట్లా చేశాను, ఇట్లా నా మ్యూజిక్ చేయాలా అంటే వాడు ఏదో కొట్టేసి నాకు మన అనిరుద్ధ్ టైప్ హీరో మ్యూజిక్ ఉంటుంది, హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, మన రజనీకాంత్కి కనుక తలైవ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది, ఆ టైప్ పంపించాడు. ఏంటి అంటే అలాగే ఉన్నా అంటే అలా కాదురా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా కాదని చెప్పి సీన్ చూపించి నాకు ఇట్లా ఆర్జీవి సర్కారు నాకు బాగా ఇష్టం. ఆర్జీవి ఓకే, ఆ టైప్ ఆఫ్ లో ఆ సర్కార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది కదా, నాకు ఆ టైప్ కావాలి, ఆ సౌండ్ అందుకే స్టార్టింగ్ లో ఆ టైప్ కావాలని చూసావే ఆ టెన్షన్, ఆ టెన్షన్ అది కావాలి, అది కావాలని చెప్పి ఎప్పుడైతే గన్ను మళ్ళీ లేపుతాడో అది అక్కడ ఎక్కడ ఒక సౌండ్ వస్తుంది, ఇదంతా నాకు ఇలా కావాలని చెప్తే అప్పుడు ఒక మ్యూజిక్ చేసి అది ఇది కదా మనకు కావాల్సిందని చెప్పి ఫస్ట్ మా వాడితో మ్యూజిక్ చేయించాను. కానీ ఆ రోజు మాత్రం గన్ ఇట్లా పట్టుకొని చేయబట్టేసింది ఇక మనం ఒకటి కావాలని కూడా కష్టపడాలి. వీడైతే సింగిల్ టేక్, ఎందుకంటే మేము రూమ్ లో కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. అవును, ఇద్దరం నువ్వు కూడా ఉన్నావు రోజు డిస్కస్ చేస్తుంటే వీడు పక్కన చేస్తున్నాడు. నేను అన్నకి చూపిస్తున్నా, అన్న ఇది ఇలా చేస్తే బాగుంటది అన్న, గన్ ఇలా చేసి అన్న ఇట్లా చేద్దామా అన్న అంటే అన్న లేదు ఇది వద్దు, ఇది వేరే చేంజ్ చేయమంటే అది కూడా చేంజ్ చేసినాం. మళ్ళీ ఫస్ట్ నేను స్టార్టింగ్ లో గన్ ఇట్లా పట్టుకున్నా, ఇట్లా ఇది ఎట్లా చెయ్యి కింద ఇట్లా ఉంది ఇట్లా పట్టుకున్నాడు. అయితే అన్న అన్నాడు వద్దు తమ్ముడు బాగోదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలా పట్టుకున్నాడు గన్ని, నేను ఇలా పట్టుకొని స్టార్ట్ చేసిన, అప్పుడు టేక్ బాగుంది కాబట్టి ఇక అన్న అట్లా కంటిన్యూ చేద్దాం బ్రో అన్నాడు, అందుకే ఇట్లా చేసినాను. దీనికి మర్చిపోయాను, మ్యూజిక్ కూడా 100 మార్క్స్ ఇస్తాను, ఎందుకంటే అంతే మన సీన్ ఎంత బాగా వచ్చేది దానికి మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి. నాకు ఇంకో క్వశ్చన్, తమ్ముడే కాదు నిజంగా 100 మార్క్స్ ఇస్తాను కాదన్నా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాకు ఇప్పుడు మీరు ఇంకా మామూలుగా మొబైల్లో చూసారు, నేను ఆ రోజు బాక్సులు పెట్టుకుని చూసాను నిజంగా. రేపు 14th నిజంగా ఎందుకు వెయిటింగ్ అంటే 14th దసరాలో సౌండ్ లో చెక్కింది చెక్కిపోతుంది ఆ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ చూస్తే పిచ్చెక్కింది అంటే. కాదు వీళ్ళ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సీన్ ఇచ్చిండు ఓకే యాజ్ సార్, ఇప్పుడు అక్కడ నువ్వు నైట్ లో తీయాలా మార్నింగ్ తీయాలా లేదంటే నువ్వు ఆఫ్టర్నూన్ తీస్తావా అదేం ఇవ్వలేదు, మీ ఇష్టం చెప్పేసారు కదా, ఇష్టం అని చెప్పేసాడు. మళ్ళీ నీకు ఆ గ్యారేజ్ లోనే ఎందుకు తీయాలనిపించింది, ఆ నైట్ లోనే ఎందుకు తీయాలనిపించింది? మంచి క్వశ్చన్. ఎందుకంటే నేను ఫస్ట్ ఆ సీన్ చదువుతున్నా ఆయన ఇచ్చింది, చదువుతుంటే నా విజన్ నైట్ వచ్చేసింది ఫస్ట్. ఇంకోటి అది అలాంటి సీన్ ప్లస్ చంపాలి కదా మటన్ టైప్ కదా, అవును అది నైటే జరుగుతుంది. ఇప్పుడు చెప్పాలంటే దొంగతనం నైటే జరుగుతుంది, పగం జరగదు కదా, అంతే. అది నాకు నైట్ అనేది విజన్ వచ్చేస్తుంది ఫస్ట్. తర్వాత షెడ్ ఎందుకు వచ్చింది అంటే మా ఊర్లో నాకున్న లొకేషన్ లో మాస్ లుక్ కావాలి, మాస్ లుక్ డాన్ టైప్ ఆఫ్ గ్యారేజ్ అని నాకు మాస్ లుక్ ఉన్నా కాబట్టి జబ్బలు చూపించాక నేను జబ్బల స్టార్ ట్రోల్ అవ్వాలా, ట్రోల్ అయితే వాళ్ళ ఫేమస్ అవుతున్నారు. అరే పెద్ద పెద్ద వాళ్ళని ట్రోల్ చేస్తారు, ఆ జీరో ట్రోల్ చేస్తారు, నువ్వెంత బాస్ ట్రోల్ చేస్తున్నారు నువ్వేంటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాం మనం, మొత్తం సీన్ షూట్ చేస్తా ఉన్నాం అందరం. నాకు తెలిసి పాపం నిజం చెప్పాలంటే ఒక్కరు కూడా ఆకలి అని అనలేరు కదన్నా. అవునవును, ఒక్కరు కూడా అసలుకి. అవును, నాకు తెలిసి ఎవరికైనా వేసిందో లేదో ఆకలి తెలీదు, కానీ ఒక్కరు కూడా ఆకలి అనే వాడు కూడా ఎత్తలేదు, మనం కూడా మర్చిపోయినాం. అంటే మ్యాటర్ ఏంటంటే అందరు కసిమే ఉన్నాం. అవును, వీడు యాక్టింగ్ అవకాశం కోసం వీడు, నా డైరెక్షన్ కోసం నేను, కెమెరానేమో ఆయన, కెమెరామెన్ గుర్తొచ్చింది ఆయనకి పెళ్ళి అయిపోయింది, కెమెరామెన్ పెళ్ళి అయిపోయింది. ఓకే వాళ్ళ ఆవిడ ఒకటే ఫోన్లు. ఓకే బ్రో ఇంటికాంటి ఫోన్లు వస్తాయి, బాబు అయిపోయింది సీన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఉండి అని చెప్పి. పాపం ఆయన ఫ్యామిలీ కదా, అంటే అతను నిజంగా కెమెరామెన్ అనుకో, నో ప్రాబ్లం, ఓకే కదా. వాళ్ళ ఆవిడ ఏంటి ఫస్ట్ కెమెరామెన్ అంటే ఆయన వాళ్ళ ఆవిడ కూడా పాపం తెలియదు ఏం జరుగుతుందో, షూట్ కూడా తెలియదు వాళ్ళకి, షూట్ ఎలా జరుగుతుందో, 2 గంటలు జరిగిద్దా,
ఇంతసేపు తీస్తారని తెలియదు కదా. వాళ్ళ ఆవిడ మా ఆయన వాళ్ళ ఆవిడ బాగా రాదు, ఈయనేమో ఫోన్ అంటే అదొకటి కామెడీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ విలన్ క్యారెక్టర్ చేసిన ఇంకా డిఓపి ఇద్దరు కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే కదా. మార్నింగ్ పాపం 6 వెళ్ళిపోవాలంటే నైట్ 2 అదే వాళ్ళు నాకు చెప్తే షాక్ అయిపోయినా. డిఓపి కూడా 6కి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, 2 దాకా పాపం షూట్ అంటే 3-4 అవర్స్ పడుకుంటున్నారు వాళ్ళు పాపం. మనం అంటే కొద్దిగా పడుకున్నాం అంతలా రేపు పని లేదు కాబట్టి ఆ రోజు ఇంకా వదిలేసి నెక్స్ట్ డే వదిలేసి ఎడిటింగ్ చేసుకొని మనం హ్యాపీగా ఉన్నాం. వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంది, వాళ్ళ డ్యూటీ వెళ్ళాలి మనకి. అందుకనే ఈ అందరూ మంచి టీం ఉంది, అందరూ టీంని సక్సెస్ చేయాలంటే మనకు మంచి ప్లాట్ఫామ్ అయితే దొరికింది. సినిమా జూలై 4th ఓకే అనుకుంటున్నా, అవ్వాలనుకుంటున్నా నేనైతే ఖచ్చితంగా. కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అనకూడదు, కాన్ఫిడెంట్ మనకన్నా బాగా తీసుకుని ఉండొచ్చు, తప్పులేదు. అవును, కానీ మనకు రావాలనుకుంటాం కాబట్టి ఆ ఉద్దేశం అనుకుంటున్నా. ఓవర్ కాన్ఫిడెంట్ అయితే పెట్టుకోవట్లా, వస్తుంది అనుకుంటున్నా సినిమా అయితే రావాలి. అలాగే ఆర్జీతో ఒక ఇంటర్వ్యూ కూడా అనుకుంటున్నాను. ఆర్జీని ఇంటర్వ్యూ చేయాలి అంటే నాకు ఏమో నా డ్రీమ్ ఉంది ఒకటి. ఓకే చేయండి, ఖచ్చితంగా ఆర్జీతో ఒక ఇంటర్వ్యూ చేస్తాను అనుకుంటున్నాను. ఈ 2 అయితే మనం ఒక చెప్పాలంటే సక్సెస్ ఒక మెట్ ఎక్కినట్టే. ఇప్పుడు ఆల్రెడీ ఒక మెట్ ఎక్కినట్టే, ఇంకో 2 మెట్ ఎక్కినట్టే. లొకేషన్ హైదరాబాద్ చాలా లొకేషన్ ఉంటాయి కదా, కొండపల్లిలో అలాంటి లొకేషన్లో చాలా ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి. ఫస్ట్ నెక్స్ట్ యాక్టర్స్ కూడా హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఎవరో దొరుకుతాడు కదా. ఎక్విప్మెంట్ ఇక్కడే ఉంది, మ్యాక్సిమం నేను ఒక్కనే వస్తే ఇక్కడ చేసే కెపాసిటీ కూడా ఉంది కదా. అంటే నేను అక్కడ ఎందుకు చేశాను ఇంకా ఏమని చెప్పాను కదా. మరి ఈడేంట్రా ఎక్విప్మెంట్ వేసుకొని ఇక్కడి నుంచి మమ్మల్ని రమ్మంటాడు, ఇద్దరిని ఆడే రావచ్చు కదా, ఇక్కడ చేయొచ్చు కదా అని మీకు అనిపించలేదా? అనిపించింది. ఎందుకు అనిపించలే? వచ్చే ముందు కూడా అన్న అదే అన్నాడు, అరే ఇండస్ట్రీ అంతా ఇక్కడ పెట్టుకొని మొత్తం ఇప్పుడు మనకి ఏది కావాలన్నా సరే, ఏదైనా కృష్ణ ఏమన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కావాలనుకో రెంట్కి ఏదన్నా మా ఊర్లో కనుక దొరకలా, అది కూడా దొరకలేదు కదా. అయితే ఇప్పుడు ఇక్కడైతే ఏదైనా కావాలనుకో దొరుకుతుంది, అట్లా అన్ని దొరుకుతాయి. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాం అనుకో మనకి ఇప్పుడు కావాలన్నా దొరకకపోవచ్చు అని చెప్పి అన్న అన్నాడు. నేను అన్న అంటుండు లొకేషన్ అంతా సెట్ ఉంది, అంతా యాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన యాక్టర్ నేను ఒక్కడినే, ఇంకా నువ్వు అంతే అని చెప్పిన. అయితే సర్లే ఇంకా అని చెప్పి మేము ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక ఓపెన్ గా మాట్లాడుకుందాం, లోపల తిట్టుకుందారా అడుగుతున్నా నేను. నేనైతే తిట్టుకోలేదు, నేనైతే చెప్పినాను నీకు అన్న ఇప్పుడు నేను కెమెరా అయితే ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేకపోయినా సరే నేను వస్తాను అని చెప్పినా లేదా? డబ్బులు అయినా నేను వస్తాను చెప్పిన, నీ డబ్బులే పెట్టుకుని రమ్మన్నా షూట్ కి వస్తాను కదా. నేను అంత కాన్ఫిడెంట్ అన్నా, కాన్ఫిడెంట్ మన టీం అన్న. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే చెప్పింది నేను, రేపు 14th ప్రసాద్ ల్యాబ్స్ ప్రెస్ మీట్ అంతా జరుగుతుంది కదా. ఇప్పుడు చాలా మంది మనం చేసిన వీడియో చూడలేదు. అవును, మనం మాట్లాడుకుంటున్నాం ఎలా వచ్చింది ఎలా చేసాం అనేది, ఆడియన్స్ ఇంకా చూడలేదు కదా. అది 14th యూట్యూబ్ ఆర్జీవీ యూట్యూబ్ ఉంది, ఆర్జీవీ 10 యూట్యూబ్ ఉంది కదా, దాంట్లో వస్తుంది అన్నమాట. మనకి ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే యువర్ ఫిల్మ్ అంటే ఆడియన్స్ ఎక్కువ లైక్స్ రావాలి మనకి ఆడియన్స్ నుంచి. కాబట్టి 14th రీచ్ అవుతుంది కాబట్టి అసలు ఆడియన్స్ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే మన ఫిలింని బాగుంటేనే, అవును బాగుంటే లైక్స్, ఒక లైక్ ఇస్తే ఎన్ని లైక్స్ బట్టి వచ్చిన దాంట్లో ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తే వాళ్ళకి మూవీ ఆఫర్ అని చెప్పారు ఆర్జీవీ. అందుకే 14th ఆర్జీవీ 10 వస్తుంది కాబట్టి ఆడియన్స్ కి చెప్పే కదా. అందుకనే ఖచ్చితంగా సినిమా మాది ఆ సీన్ ఏదైతే ఉందో చూసి మాతో పాటు 10 కూడా వస్తాయి కదా, ఖచ్చితంగా ఒక లైక్ అయితే బాగుంటే చేయండి, బాగోకపోతే చేయబాకండి. కామెంట్ కూడా పెట్టండి, బాగుంటే లైక్ కామెంట్ పెట్టండి, బాగోకపోతే వదిలేండి మీ ఇష్టం. మేము చేసిన దానికి బాగుంటే ఇది సినిమా అవకాశం ఇవ్వచ్చురా అనిపిస్తే ఒక లైక్ కామెంట్. మీరు కూడా చెప్పింది అదే. June 14th రోజు సెలెక్ట్ అయిన 10 మెంబర్స్లో మేము కూడా ఒకరు ఉన్నాము కాబట్టి మాది కూడా ప్రసాద్ ల్యాబ్లో స్క్రీనింగ్ చేస్తారు కాబట్టి మీరు కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అవ్వచ్చు, చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆ రోజే ఆర్జీవీ 10 యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నారు మా షార్ట్ ఫిలిం కూడా, అదే 10 షార్ట్ ఫిలిమ్స్లో అన్నీ. దాంట్లో మాది ఉంటుంది, మేము లింక్ ప్రొవైడ్ చేసాం బెజవాడ టాకీస్లో. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో June 14th ప్రసాద్ ల్యాబ్స్ అందరం కలుసుకుందాము. షార్ట్ ఫిల్మ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే మంచి నచ్చింది, నేనైతే లైక్ షేర్ కామెంట్ పెడతాను. యాక్టింగ్ చేసాక నచ్చింది బాబు, ఆడియన్స్ నచ్చింది. నువ్వు యాక్టింగ్ చేసాక నీకు నచ్చింది, ఆడియన్స్ నచ్చాలి, అందుకే వాళ్ళకి నచ్చితేనే చేయమంటున్నా. నాకైతే నచ్చింది. ఓకే రైట్. ఎట్లా సన్నా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.